ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఏపీటెట్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు భారీగా తప్పిదాలు జరుగుతున్నాయి. తాము ఇంపోజ్ చేసుకున్న సబ్జెక్టులు మీడియంస్ అనేవి మనకు ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి అవుతున్నాయని చెప్పి టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి గారికి అయితే ఫిర్యాదులు చాలా ఎక్కువగా వచ్చాయి. సో కన్వీనర్ సుబ్బారెడ్డి గారు వీటి గురించి బాగా చర్చించి మనకు మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా ఆన్లైన్లో మార్పునకు అవకాశం అయితే ఇచ్చారు. పరీక్ష కేంద్రాలను కూడా మనం మార్పు అయితే చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఈ యొక్క వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పక్కన లైక్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే ఒక లైక్ ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం జూన్ 10 నుంచి 19 వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అనేక మంది తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఒకటైతే వారు పరీక్ష రాయాల్సిన సబ్జెక్ట్ వేరొకటిగా మనకు ఎంపిక గందరగోళంకి అయితే నెలకొంది. దరఖాస్తు చేసుకునే సమయంలో పేపర్ 1 ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు పేపర్ 2, పేపర్ 2 ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు పేపర్ 1 రావడం అయితే జరిగింది. సబ్జెక్టు సహా ఎంపిక చేసుకున్న మాధ్యమం విషయంలోనూ ఇలాంటి పొరపాట్లే దొర్లాయి. దరఖాస్తు సమయంలో ఇలాంటి పొరపాట్లను అభ్యర్థులు గుర్తించే అవకాశం అయితే లేదు. ఈ నెల 25 నుంచి మనకు ఎగ్జామ్ సెంటర్ ని చూస్ చేసుకునే అవకాశం అయితే వీరు కల్పించారు. అయితే మనకు పేపర్ సబ్జెక్ట్ మీడియం చూసి ఆందోళనకు అయితే గురయ్యారు. ఆప్షన్ ఒకదానికి ఇస్తే మరొకటి ఎంపిక కావడంతో వారు దిగ్బంధంగా అయితే చెందడం జరిగింది. ఈ తేడాలు వచ్చిన అభ్యర్థులు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు సహాయక నెంబర్లకు ఫిర్యాదు చేశారు. ప్రారంభంలో చాలా తక్కువగా రావడంతో మనకు టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి గారు కూడా ఇంత తక్కువ సమయంలో ఏమీ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేశారు. అయితే మనకు రోజు రోజు కూడా ఈ యొక్క భారీగా ఫిర్యాదులు అయితే మనకు రావడం జరిగింది. సో కన్వీనర్ సుబ్బారెడ్డి గారు ఈ రోజు అర్ధరాత్రి వరకు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క పేపర్ సబ్జెక్ట్ మీడియం మార్పులపై మనకు ఫిర్యాదు చేయాలని చెప్పి స్పష్టం చేశారు. అనంతరం వాటిని సెర్చ్ చేసి అభ్యర్థుల మొబైల్ నంబర్లకు సంక్షిప్త సందేశాలు పంపిస్తారు. అభ్యర్థులు మళ్ళీ కొత్తగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మార్పు చేసినట్లు సందేశాలు అందిన అనంతరం పరీక్ష రాయడానికి జిల్లాను ఆప్షనల్గా ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ అలాంటి పరీక్ష సెంటర్లో పరిమితికి మించినట్లయితే ఇతర జిల్లాల పరీక్ష కేంద్రాలు ఎంచుకోవాలి. ఫిర్యాదులు ఎక్కువైతే అభ్యర్థులకు పరీక్ష తేదీలు మారే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కాన్సెప్ట్ మీకు బాగా అండర్స్టాండ్ చేసుకోండి. మీ యొక్క టెట్ ఆన్లైన్ అప్లికేషన్లో పేపర్స్ కనుక మారిపోయినా లేదంటే సబ్జెక్ట్ మారిపోయినా లాంగ్వేజ్ మారిపోయినా సరే ఖచ్చితంగా కంప్లైంట్ అనేది ఇవ్వాలి. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. మీ యొక్క మొబైల్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్రత్యేకంగా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. అలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్కి కొన్ని గంటల్లో మీ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మరలా కొత్తగా ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశం మీకు కల్పిస్తున్నారు. కేవలం ఇలా మిస్టేక్స్ వచ్చిన వారికి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీకు మిస్టేక్ వచ్చిన తర్వాత మీకు క్లియర్ అయిపోయిన తర్వాత మీరు కొత్తగా మరలా ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మీ యొక్క జిల్లాలో కనుక ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా ఫిల్అప్ అయిపోయాయని చెప్పాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే వేరే జిల్లాలను ఎన్నుకోవాల్సి అయితే ఉంటుంది. సో వేరే జిల్లాలో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. సో ఇంకా ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే, అంటే చాలా ఎక్కువ మందికి కనుక ఉన్నట్లయితే మీ అందరికీ కలిపి ఒక రోజున మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు మార్చి 3వ తారీఖున అప్పుడు ప్రీవియస్ డేట్లో మనకు ఎగ్జామ్ పెట్టారు కదా. సో ఇలా ప్రాబ్లమ్స్ వచ్చిన వారందరికీ కూడా మరలా వేరే డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.